మనకి ఇండ్ల మధ్యలోనే ఉంది. అవును సార్. ఇప్పుడు మనకి కనిపించే విలేజ్ ఇదంతా ఏంది సార్? ఇది ఎల్లంపేట సార్. ఎల్లంపేట. ఇప్పుడు ఇక్కడ కనిపించే స్కూల్ అన్నారు. స్కూల్ ఇది. ఓకే. ఏదైతే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చూస్తున్నామో ఇది వచ్చేసి డెవలప్మెంట్ చేస్తున్నారు వచ్చేసండి రాధా స్పేస్. ఏదైతే ఇప్పుడు మనం జనరల్ గా యాడ్ చూస్తుంటాం అండి టీవీలలో, రాధా TNT స్టీల్స్ అని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి రాధా మెడోస్. ఇది వచ్చేసి మనకి ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అండి. ఇందులో మనకి 150 స్క్వేర్ యార్డ్స్ కూడా మంచి డైమెన్షన్ వచ్చిందండి. 30x45 డైమెన్షన్. ఎవరైతే మేడ్చల్ హైవేలో చూసుకున్నట్టయితే మేడ్చల్ హైవే కూడా చాలా డ్రాస్టిక్ గా డెవలప్మెంట్ జరిగిందండి. అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి టౌన్ కి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాం కాబట్టి మనకి వచ్చే రోడ్ నుంచి చూసుకున్నట్టయితే అటు ఇటు కూడా చాలా హౌసెస్ ఉన్నాయండి. మెయిన్ రోడ్ నుంచి 600 to 700 మీటర్స్ అని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్లో ఈ ప్రైస్ అనేది కూడా మంచి ప్రైసింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VRK ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకి మేడ్చల్ హైవేకి కేవలం 700 మీటర్ డిస్టెన్స్ లోనే విల్లా ప్లాట్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఏదైతే ఇప్పుడు మనం లేఅవుట్ చూస్తున్నామో 7 acres లో డెవలప్మెంట్ చేస్తున్నటువంటి HMD అండ్ రేరా అప్పుడు కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే అండి, ఏదైతే ఇప్పుడు మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 6 నుంచి చూసుకున్నట్టయితే కేవలం మనకి 8 to 9 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఎగ్జాక్ట్ ప్రాజెక్ట్ వరకు కూడా రావచ్చు. డిస్ప్లేలో ఉన్నటువంటి సుధాకర్ సార్ నెంబర్ కి కాల్ చేసినట్టయితే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సుధాకర్ సార్ నెంబర్ నేను మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా ఒకసారి రోడ్ కూడా చూసుకుందాం అండి. అలాగే ఏదైతే ఇప్పుడు మనం రోడ్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి మేడ్చల్ హైవే నుంచి ఎల్లంపేట వెళ్ళే రోడ్ అండి. ప్రజెంట్ వచ్చేసి ఇది 50 feet రోడ్ అండి. ఎగ్జిస్టింగ్ వచ్చేసి 100 feet రోడ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ప్రాజెక్ట్ కూడా మనకి సెట్ బ్యాక్ చేస్తే అయితే మనకి డెవలప్మెంట్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ సుధాకర్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం సార్. సార్, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఒక కంప్లీట్ వివరాలు కూడా చెప్పండి సార్. సార్, నా పేరు వచ్చేసి పోషెట్టి సుధాకర్. మన వెంచర్ నేమ్ వచ్చేసి రాధా మెడోస్ అండి. అయితే సార్, ఇక్కడ రాధా మెడోస్ అన్నారు, అక్కడ రాధా స్పేస్ పైన లోగో కనబడుతుంది. అవును సార్. ఆ లోగో వచ్చేసి రాధా TMT స్టీల్ వాళ్ళది. రాధా TMT స్టీల్ అగర్వాల్. అవును సార్, వాళ్ళ ప్రాజెక్ట్. వాళ్ళదే ప్రాజెక్ట్. సార్, దీని అప్రూవల్స్ కూడా చెప్పండి సార్. మనకి HMD ఉంది, రేరా ఉంది, బ్యాంక్ లోన్ అవైలబుల్ కూడా ఉంది. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఏ బ్యాంక్ నుంచి టై అయిపోయింది సార్? ఇప్పుడు ICICI నుంచి వచ్చింది సార్. ఓకే, ICICI నుంచి బ్యాంక్ టైప్. సార్, ఇది ఓవరాల్ 11 acres అన్నారు కదా, దీంట్లో మనకి ఎన్ని ప్లాటింగ్స్ వచ్చాయి సార్? 153 సార్. 153. దీంట్లో మనకి 153లో సార్ ఏ ఫేజింగ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? మనకు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లో కొన్ని కార్నర్లలో సౌత్ లో కూడా యాడ్ అవుతుంది. ఓకే, అంటే కార్నర్స్ లో మాత్రం సబ్ బిట్స్ వస్తాయండి. మన 153 ప్లాటింగ్స్ లో ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్? 150 నుండి 300 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి సార్. ఓకే, ఇంటర్నల్ డెవలప్మెంట్ సార్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాం, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, 4 పార్కులు ఇస్తున్నాం, ప్రతి ఫ్లాట్ కు వాటర్ కనెక్షన్ ఇస్తున్నాం, చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాం, దానికి సోలార్ ఫినిషింగ్ ఇస్తున్నాం. మళ్ళీ చిల్డ్రన్స్ ఏరియా ఉంది, మనకు పార్క్ ఉంది. మనకు పార్కులు చిల్డ్రన్స్ ఏరియా కాకుండా 4 పార్కులు సపరేట్ గా అడిషనల్ గా. అలాగే మనకి ఇది ఎంట్రన్స్ సార్. ఇది మనకు వచ్చేసి 40 feet రోడ్. ఇది మళ్ళీ మా ఇంటర్నల్ రోడ్స్ అన్ని 30 feet ఉంటాయి. ఓకే, అంటే 30-40 feet రోడ్స్ ఉన్నాయి. అంటే యాజ్ పర్ HMD ప్రకారంగా ఏవైతే డెవలప్మెంట్స్ కావాలనో అవన్నీ కూడా చేస్తున్నారు అన్నట్టు. అవును సార్. సరే, ఇది ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇనిషియల్ స్టేజ్ లో ఉంది కదా, అంటే ఆన్ గ్రోయింగ్ ప్రాజెక్ట్ కదా. ఇది ఇప్పుడు మనకి కంప్లీట్ అయ్యే వరకు ఎంత టైం పడుతుంది సార్? సార్, మనకు ఒక 3 months 3.5 months లో కంప్లీట్ అయ్యి. సార్, ఇప్పుడు మనకి 150 స్క్వేర్ యార్డ్స్ డైమెన్షన్ ఎంత కూడా చెప్పండి సార్. సార్, 30-45 నుంచి స్టార్ట్ ఉన్నాయి సార్. అంటే 30-45 నుంచి బేసిక్ డైమెన్షన్ సార్. 150 గజాలు. సార్, ఇంకోటి మనకి ఇండ్ల మధ్యలోనే ఉంది. అవును సార్. ఇప్పుడు మనకి కనిపించే విలేజ్ ఇదంతా ఏంది సార్? ఇది ఎల్లంపేట సార్. ఎల్లంపేట. ఇప్పుడు ఇక్కడ కనిపించే స్కూల్ అన్నారు. స్కూల్ ఇది. ఓకే, ఏ ఫెసిలిటీస్ కావాలన్నా కూడా మనకి లేఅవుట్ నుంచి దగ్గరనే ఉన్నాయి. దగ్గరలో సార్, మీ ఊరు మధ్యలో ఉంటుంది, ఊరు కానుకొని ఉంటుంది. ఓకే, అంటే మనకి ఇది 3.5 months లో అంటారు కదా సార్? అవును సార్, కంప్లీట్ గా మనం హ్యాండ్ ఓవర్ లో 3.5 months లో ఇచ్చేస్తాం. అంటే ఒక 3.5 నెలల్లో హౌస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు సార్. మనకు పక్కకే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. విలేజ్ ఉంది కాబట్టి ఇక ఎక్కడ దూరం లేదు కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఓకే సార్, ఇంకా మనకి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా ఎలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి కూడా సార్? ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకు జస్ట్ ఒక 600 meters నేషనల్ హైవే 44 ఉంది. కొద్ది ముందుకు పోతే మనకు మెడ్చల్ ఒక 5 kilometers. ఇక్కడ నేషనల్ మార్ట్, సూపర్ మార్కెట్ దగ్గరలో ఉంటుంది అది. ఓకే, ఇక్కడ ఎల్లంపేట విలేజ్,
ఇటు పోతే సోమవారం విలేజ్, ఇవన్నీ చాలా కనెక్టివిటీస్ ఉంటాయి. అయితే సార్ ఇక్కడ మనకి దగ్గరలో కూడా ఇప్పుడు నేషనల్ మార్ట్ ఇదంతా అంటే మనకి హైవేకి దగ్గరలో అవును సార్, హైవే దగ్గర. మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏమున్నాయి సార్ ఇంకా దగ్గరలో? సార్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ సిఎంఆర్ కాలేజ్ ఉంటుంది, చైతన్య కాలేజ్, సార్ నారాయణ కాలేజ్ ఉంది. ఎడ్యుకేషన్ అంటే మేజర్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఉన్నాయి సార్. అయితే ఈ మేడ్చల్లో కూడా సార్ ఇంతకు ముందు కూడా మేము కొన్ని ప్రాజెక్ట్స్ చేసినాము. ఇక్కడ మనకి మేడ్చల్ టౌన్ లో మనకి హాస్పిటల్ గానీ స్కూల్స్ గానీ మీరు అన్నట్టు నేషనల్ మార్ట్ తో పాటు రిలయన్స్ గానీ కూడా అవైలబుల్, సిఎంఆర్ అన్ని వచ్చేసినాయి ఇప్పుడు. సార్ ఇక్కడ ఎట్ ప్రెసెంట్ కూడా ఇప్పుడు మనకి ల్యాండ్ వాల్యూ ఎంత నడుస్తుందో కూడా చెప్పండి సార్. సార్ ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి ఇక్కడ 36,000 కోట్ చేసినాం సార్. 36,000 సార్. ఇది ఫిక్స్డ్ ఉంటుందా? నెగోషియబుల్ చేస్తాం సార్. అయితే ఇంకోటి కూడా సార్, ఇక్కడ దగ్గరలో లేఅవుట్లలో మనకి ప్రైజింగ్ ఎంత నడుస్తుంది సార్ మనకి? సార్ ఇక్కడ 45 నడుస్తుంది. అంటే మేజర్ ప్రాజెక్ట్స్ లలో 45 నడుస్తుంది, మనం 36,000 ఇస్తున్నాం. అది కూడా నెగోషియబుల్. సార్ దీనికి బ్యాంక్ లోన్ వస్తుందా? బ్యాంక్ లోన్ ఉందండి. ఎంతవరకు రావచ్చు సార్ ప్లాట్ మీద? సార్ ప్లాట్ మీద అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం మన గవర్నమెంట్ క్యాడ్ వాల్యూ మీద 80% ఇప్పిస్తున్నాం. 80% వరకు లోన్ వస్తుంది. ప్రొఫైల్ మీద డిపెండ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఒక డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం కదండి. చివరిగా ఒకసారి కంపెనీ గురించి కూడా చెప్తానండి. ఏదైతే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చూస్తున్నామో ఇది వచ్చేసి డెవలప్మెంట్ చేస్తున్నారు వచ్చేసండి రాధా స్పేస్. ఏదైతే ఇప్పుడు మనం జనరల్గా యాడ్ చూస్తుంటామండి టీవీలలో, రాధా టీ&టీ స్టీల్స్ అని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి రాధా మెడోస్. టోటల్గా చూసుకున్నట్టయితే అండి ఈ కంపెనీ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి 4 ప్రాజెక్ట్స్. దాంట్లో మనకి ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లలో ఇది సెకండ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అండి. అలాగండి ఇక్కడ మన ల్యాండ్ వాల్యూ కూడా చూసుకున్నట్టయితే కంపేరింగ్ టు సరౌండింగ్ లేఅవుట్స్లలో 45,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారండి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేవలం మనకి 36,000 చెప్తున్నారండి పర్ స్క్వేర్ యార్డ్కి వచ్చి. దట్టు ఏంటంటే మనకి హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే టైటిల్ ప్రకారం కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఏదైతే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అండి. ఇందులో మనకి 150 స్క్వేర్ యార్డ్స్ కూడా మంచి డైమెన్షన్ వచ్చిందండి. 30x45 డైమెన్షన్. మీ యొక్క ప్రొఫైల్ బట్టి 80% వరకు బ్యాంక్ లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లేలో సుధాకర్ సార్ నెంబర్ అయితే ఇస్తున్నానండి. ఏ టైంలో మీరు కాల్ చేసినా కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. ఎవరైతే మేడ్చల్ హైవేలో చూసుకున్నట్టయితే మేడ్చల్ హైవే కూడా చాలా డ్రాస్టిక్గా డెవలప్మెంట్ జరిగిందండి. అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి టౌన్కి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాం కాబట్టి మనకి వచ్చే రోడ్ నుంచి చూసుకున్నట్టయితే అటు ఇటు కూడా చాలా హౌసెస్ ఉన్నాయండి. మెయిన్ రోడ్ నుంచి 600 to 700 మీటర్స్ అని చెప్పుకున్నాం కదండి. ఎగ్జాక్ట్గా అయితే 600 మీటర్స్లోనైతే మనకి మెయిన్ రోడ్ నుంచి రావచ్చు. ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్లో ఈ ప్రైస్ అనేది కూడా మంచి ప్రైసింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మేడ్చల్ సరౌండింగ్స్లలో ప్లాట్స్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.